హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ itsmyrajadhani. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ చికెన్తో స్పెషల్ ఐటమ్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చికెన్ కీమా బాల్స్ అండ్ చికెన్ కీమా ప్యాటీస్. ఒకటి వచ్చేసి ఆయిల్ ఫుడ్ తినే వాళ్ళ కోసం, ఇంకోటి వచ్చేసి ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళ కోసము. అంటే ఈ కీమా బాల్స్ని నేను ఆయిల్ డీప్ ఫ్రై చేసి చేస్తాను, అండ్ ప్యాటీస్ని ఆయిల్ లేకుండా లైక్ కొంచెం ఆయిల్ వేసి ప్యాటీస్ చేస్తాను. అది ఎలా చేస్తానో చూడండి మీరు. ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే మా ఇంట్లో అయితే మేము 1 కిలో చేసినా 2 కిలో చేసినా ఒక్క రోజులోనే అయిపోతుంది. పిల్లలకి చాలా ఇష్టము, మనకు కూడా బాగా నచ్చుతాయి. లైక్ మనం డైలీ చికెన్ తిని బోరు కొడుతూ ఉంటుంది కదా. లైక్ తిని బోరు కొడుతుంటుంది అంటే ఒకటే ఐటమ్, లైక్ మనం ఎప్పుడు చేసినా చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ చేసుకుంటుంటాము. అలా కాకుండా వెరైటీగా ఇలా చేస్తామనుకో పిల్లలకి బాగా నచ్చుతుంది, మనం కూడా మంచిగా తింటాం. ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ కాకుండా చికెన్ కీమా బాల్స్ అండ్ చికెన్ కీమా ప్యాటీస్ చేసుకోవడానికి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను, బ్రీస్ట్ అండ్ చికెన్ థైస్ తీసుకున్నాను. దీన్ని మనం మిక్సీలోకి వేసుకుందాము. దీంతో పాటు ఇంకా ఏమేమి వేస్తానో మీరు చూడండి ఒకసారి. ఇలా ఇది ఉంటుంది కదా చికెన్ని దీంట్లోకి వేసుకొని ఇందులోకి కొంచెం పసుపు తీసుకుందాము. చికెన్లోకి మస్ట్ అండ్ షుడ్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకి నీచు వాసన అనేది పోతుంది. సో సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇవి మనకి ఇంత చికెన్ ఉంది కదా, అంతా అట్ ఏ టైం ఒకటేసారి కాకుండా కొంచెం వేసుకోవాలి, లేదా అట్లయితేనే మంచిగా గ్రైండ్ అవుతుంది. ఇంకా కొంచెం కారం పొడిని తీసుకుందాము. తర్వాత ఈ ధనియాల పొడి వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, చికెన్ మసాలాను కూడా కొంచెం తీసుకొని మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేదా అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే కసూరి మేతి వేస్తున్నాను. కొంచెము వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేసి మనం మిక్సీకి వేసుకుందాం. కొంచెం వేసుకుందాము. ఇలా ప్రతి వాయికి మీరు సరిపడినంత ఈ మసాలాలన్నీ వేసుకోండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. మనం మిక్సీ వేసుకుందాము, గ్రైండ్ చేసుకుందాం. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి మనం తీసుకున్న చికెన్ అంతా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆనియన్ తీసుకున్నాను, ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ మిరపకాయలని కూడా ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీరని ఇలా చాప్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఆనియన్ని, ఈ మిరపకాయలని మనకు కావాల్సినంత వేసుకుందాము ఇందులోకి. అండ్ ఈ కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న బాల్స్ చేసుకుందాము, చికెన్ బాల్స్. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇది చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. సో ఈరోజు చేస్తున్నాను. మనం లైక్ 1 వీక్ అయినా కూడా స్టోర్ చేసుకొని తినొచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. సో దానివల్ల ఇది నీట్గా మంచిగా కుక్ అయిపోతుంది కదా. 1 వీక్ అయినా కూడా పెట్టుకొని తినచ్చు. ఇలా బాల్స్ చేసి పెట్టుకుందాము. నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. సో ఆయిల్ వేడెక్కుతూ ఉంది. సో ఆ లోపల నేను బాల్స్ చేసుకుందామని బాల్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా రౌండ్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం దూరం వేసుకోండి. సో దట్ మంచిగా వేగిపోతాయి. ఇవన్నీ వేసాక కలుపుకోవాలన్నమాట. కొంచెం సేపు అయిన తర్వాత కలుపుకోవాలి. వెంటనే కలపకండి, వెంటనే కలిపితే అతుక్కుంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా మనకి బయటకేమో అంత ఉడికినట్లు అనిపిస్తుంది, కానీ లోపలంతా పచ్చిగా అలాగే ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా కుక్ కావాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా చూడండి, మీట్ బాల్స్ అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. ఇలా మీట్ బాల్స్ రెడీ అయిన తర్వాత మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినచ్చు. 1 వీక్ స్టోర్ చేసి పెట్టుకొని
తినండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇది స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టండి. చాలా ఈజీనే కదండి, కష్టం కూడా ఏం కాదు. మనం డైలీ మనం చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇలా తింటుంటాము. సో ఇది వెరైటీగా మీట్ బాల్స్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అండ్ ఆయిల్తో, ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్తో డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు నేను ఇంకొక రెసిపీ చూపిస్తాను. ఇలా చేసుకోండి. ప్యాటీస్ ఉంటాయి కదా, చికెన్ని ఇలా ప్యాటీస్ లాగా చేసుకొని ఆయిల్ లేకోకుండా జస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి ఆ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ప్యాటీస్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ ఇలా చేసి పెట్టుకున్నాను. దీన్ని 1 by 1 ఇలా ప్యాన్లోకి తీసి పెట్టుకోండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నా, ఆయిల్లో ఫ్రై చేసుకోకపోయినా ఇవి కూడా లైక్ ఒక 3-4 days వరకు ఇవి తినొచ్చు. ఆయిల్లో ఫ్రై అయినవైతే 1 week వరకు తినొచ్చు అనమాట. స్నాక్స్, చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? చాలామందికి చికెన్ అంటే ఇష్టం కదా. డైలీ మీకు చికెన్ కర్రీ తిని బోర్ కొడుతూ ఉందా? అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ని మీరు చూస్తూ ఉండండి. నేను కొంచెం మంచి హెల్దీ రెసిపీస్, లైక్ ఈజీ స్నాక్స్ చూపిస్తూ ఉంటాను. సో ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్, అంటే లైట్గా కొంచెం ఆయిల్ తీసుకొని, లైక్ ఇంత ఆయిల్ అనమాట, ఇంత ఆయిల్ని తీసుకొని దీని మీద ఇట్లా వేసుకోండి. చాలా, అంటే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. లేదా మీ దగ్గర బ్రష్ ఉంటే ఆ బ్రష్తో ఫస్టే ప్యాన్కి పూసుకొని తర్వాత ఈ ప్యాటీస్ పెట్టుకోండి. చికెన్ ప్యాటీస్ అంతా ఇట్లా పెట్టుకున్న తర్వాత వన్ సైడ్ ఇట్లా కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలి. సో ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాను కదా. టేస్ట్ కూడా, సో ఆ టేస్ట్ కొంచెం వేరు ఉంటుంది, ఈ టేస్ట్ కొంచెం వేరు ఉంటుంది. చేసే ప్రాసెస్ అంతా సేమే, కానీ అది ఆయిల్లో ఫ్రై అయినవి ఒక టేస్ట్ ఉంటుంది, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోండి. హైలో పెట్టుకుంటే కొంచెం మాడిపోతాయి. కొంచెం ఇట్లా రెడ్ ఇలా రావాలన్నమాట, ఇలా రెడ్గా ఇలా ఉండాలి. సో మీకు ఎక్కువ అంటే మీ దగ్గర ప్యాన్ అంటే స్టిక్గా ఉందనుకోండి, ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా స్టీల్ ప్యాన్లో అట్లా చేసుకునే వాళ్ళు, సో ఆ స్టీల్ ప్యాన్కి అయితే ఎక్కువ అతుక్కపోతుంది కదా. సో అలా అతుక్కోకుండా కొంచెం వాటర్ వేసుకోండి, కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే ఇప్పుడు వాటర్ ఏం వేసుకోవట్లేదు, నాకు ఇలానే కుక్ అయిపోతాయి. నేను మీడియం ఫ్లేమ్లో అండ్ మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఇది చేసుకుంటాను. సో ప్యాటీస్ అనేది పల్చగా ఉండాలి, పల్చగా ఉంటేనే మనకి మంచిగా కుక్ అవుతాయి. మందంగా చేసుకోకండి, ఇలా పల్చగానే చేసుకోండి ప్యాటీస్. ఇలా 2 వైపులా కుక్ అయిన తర్వాత ఇంకా మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం, ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాము. చూడండి, మన ప్యాటీస్ రెడీ అయిపోయినాయి. ఈరోజు నేను మీకు మీట్ బాల్స్ చూపించాను, తర్వాత ఈ మీట్ ప్యాటీస్ కూడా చూపించాను. చికెన్ కబాబ్ బాల్స్ అండ్ చికెన్ కబాబ్ ప్యాటీస్, ఈ రెండు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.